ఇక ఇప్పుడు వర్బ్ గురించి చూద్దాం. ఎందుకంటే వర్బ్కి సంబంధించినటువంటి చాలా డీటెయిల్స్ కానీ అంటే అత్యంత కీలకమైనవి ఉన్నాయి. రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్, వీక్ వర్బ్, స్ట్రాంగ్ వర్బ్. మనకి ఆ వర్బ్స్ తోటి ఇక్కడ అవసరం లేదు. మనకి అసలైనటువంటి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్, అది ఏ బ్రాండెడ్ బుక్లో కూడా ఎక్స్ప్లెనేషన్ లేదు, దానికి డీటెయిల్స్ లేవు. అది ఇప్పుడు మనం చెప్పబోయేది. సో వర్బ్ గురించి చూద్దాం. రోమన్ నెంబర్ 3. వర్బ్ మీన్స్ యాక్షన్. వర్బ్ అంటే యాక్షన్. సో ఇక్కడ మరి చాలా పుస్తకాల్లో వర్బ్ అంటే యాక్షన్ అనేది క్లియర్గా రాసి ఉన్నది, అందులో డౌట్ ఏం లేదు. కానీ అసలైనటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ ఎక్కడ మిస్ అయిందంటే, ఇదే చాలా బ్రాండెడ్ బుక్స్లో అంటే ఇప్పటికీ కూడా ఇంకా యాక్టివ్ వర్బ్, బీ వర్బ్ అనేది చెప్పడం లేదు. నేను మొట్టమొదటిగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నేను ఎవరి దగ్గర కాపీ చేయలేదు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994 వర్బ్ అనేది ఇలా ఉంటే అంటే పుస్తకాల్లో ఉన్న డీటెయిల్స్ సరిగా లేవు, అవి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాయని ఐ హ్యావ్ గివెన్ సమ్ డీటెయిల్స్ ఆన్ మై ఓన్ వితౌట్ కాపీయింగ్ ఫ్రమ్ ఎనీవన్ ఎల్స్. నేను ఎవరి దగ్గర కాపీ చేయకుండా ఒక డిస్క్రిప్షన్ చేశాను. అదేంటంటే ఇగోండి, యాక్టివ్ వర్బ్, వర్బ్ అనేది బై నేచర్ వర్బ్ అనేది స్వభావాన్ని బట్టి ఇట్ ఈస్ స్ప్లిట్ ఇంటూ 2 types. బై నేచర్ ఇట్ ఈస్ ఆఫ్ 2 types. స్వభావాన్ని బట్టి మనం ఈ బేసిక్ వర్బ్ అనేది 2 పార్ట్స్గా విడదీశాం. అదేంటంటే ఒకటి యాక్టివ్ వర్బ్. చూడండి పేరులోనే ఉంది యాక్టివ్ వర్బ్. చూడండి క్లాస్ రూమ్లో పిల్లల్ని చూస్తే కొద్దిమందిని మనం చెప్తుంటాం, ఇగో ఇతను యాక్టివ్గా ఉన్నాడు, ఇంకో అతను డల్గా ఉన్నాడు. ఎవరిని యాక్టివ్ అని అంటాం, ఎవరిని డల్లర్ అని అంటాం? అంటే క్లాస్ రూమ్లో లెసన్స్ చాలా యాక్టివ్గా వింటూ ఏ స్టూడెంట్ అయితే లెక్చరర్కి రెస్పాన్స్ ఇస్తుంటారో అటువంటి స్టూడెంట్ని మనం యాక్టివ్గా ఉన్నాడు అంటాం. అంటే చూడంగానే తెలిసిపోద్ది వాడు యాక్టివ్గా ఉన్నాడు. డల్లర్ స్టూడెంట్ని ఇలా చూడంగానే డల్గా ఉన్నాడని తెలిసిపోతుంటుంది. సో ఇదే విధంగా ఏ వర్బులో అయితే స్పెసిఫిక్గా మనకు ఒక యాక్షన్ ఉంటుందో చదివేటప్పుడే, వైల్ రీడింగ్ ఓన్లీ వీ కెన్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఇన్వాల్వ్స్. అంటే మనం చదువుతున్నప్పుడే ఆ యొక్క వర్బులో ఎటువంటి స్వభావం ఉన్నది, ఏ మీనింగ్ ఉన్నది అనేది తెలిస్తే దాన్ని మనం యాక్టివ్ వర్బ్ అంటాం. ఇదిగోండి, లెట్స్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్. అయితే ఫస్ట్ మీనింగ్ రాసుకుందాం. యాక్టివ్ వర్బ్ ఎక్స్ప్రెసెస్ a particular action. Expresses a particular action. యాక్టివ్ వర్బ్ అంటే ఖచ్చితంగా చూడండి మీనింగ్ ఏం రాసామో చూడండి. ఎక్స్ప్రెసెస్ ఏ పర్టిక్యులర్ యాక్షన్. ఆ వర్బ్ని చదివేటప్పుడే అందులో ఏ టైప్ ఆఫ్ పర్టికులర్ యాక్షన్ ఉందనేది మనకు అర్థమైపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఈట్, డ్రింక్, ఈట్, డ్రింక్. ఇప్పుడు వీటి మీనింగ్స్ ఏమున్నాయి? ఈట్ అంటే అర్థం ఏంటి? తాగటం, అవునా? ఈట్ అంటే తాగటం కాదు, తినటం. చూడండి, డ్రింక్ అంటే తినటమా తాగటం. అంటే ఎవ్రీ వర్డ్ హ్యాస్ ఇట్స్ పర్టికులర్ మీనింగ్ హియర్.
సో ద వర్బ్ విచ్ పర్టికులర్లీ బిలాంగ్స్ టు దిస్ కైండ్ ఆఫ్ నేచర్ ఇట్ ఫాల్స్ అండర్ యాక్టివ్ వర్బ్. అంటే వర్బ్ చదివేటప్పుడే పర్టికులర్గా దీని యాక్షన్ ఇది అని స్పష్టంగా ఎప్పుడైతే తెలుస్తుందో అది ఖచ్చితంగా యాక్టివ్ వర్బే. ఈట్ అంటే తినటం, డ్రింక్ అంటే తాగటం, స్పష్టంగా తెలిసిపోతుంది, చూడంగానే తెలిసిపోతుంది. కాబట్టి ఇటువంటి వర్బ్స్ని మనం ఖచ్చితంగా ఏమంటామంటే యాక్టివ్ వర్బ్ అంటాం. ఈ యాక్టివ్ వర్బ్ బీ వర్బ్ అనేది మొత్తం ఆంధ్రప్రదేశ్లో దాన్ని పిల్లల కన్వీనియన్స్ కోసం క్రియేట్ చేసిన ఫస్ట్ పర్సన్ నేను. ఓకే, సో ఇవి ఎగ్జాంపుల్ అండి. మరి క్యాపిటల్ బి దీని ప్రకారం ఒకసారి చూద్దాం. బీ వర్బ్, దీన్నే ఇంకేమంటామంటే కండిషనల్ వర్బ్ ఆర్ పొజిషనల్ వర్బ్. ఈ బీ వర్బ్నే అంటే బిఈబి బీ వర్బ్ అంటే అనటం చిన్నగా ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో బీ వర్బ్ అని రాసుకున్నాం మనం. ఇదే బీ వర్బ్ని అంటే ఏ వర్బ్ని అయితే మనం బీ వర్బ్ అంటున్నామో, ద వర్బ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ బీ వర్బ్, విచ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ బీ వర్బ్, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ పొజిషనల్ వర్బ్. అంటే ఏ వర్బ్ని అయితే మీరు బీ వర్బ్ అంటున్నారో దానినే మీరు పొజిషనల్ వర్బ్ అనొచ్చు, దానినే మీరు కండిషనల్ వర్బ్ అని కూడా అనొచ్చు. మరి కండిషనల్ వర్బ్, పొజిషనల్ వర్బ్ అంటే అనటానికి ఇవి చాలా పెద్దగా ఉంటున్నాయి కాబట్టి వాటికంటే షార్ట్కట్లో బీ వర్బ్ అని అనేస్తే చాలా సింపుల్గా ఉంటుంది అనటానికి వినటానికి. మరి బీ వర్బ్ అనేది సింపుల్గా అనటానికి బాగానే ఉంది, కానీ ఎటువంటి వర్బ్స్ని బీ వర్బ్స్ అనాలి అది చూద్దాం ఇప్పుడు. ఇవ్వండి, ఎక్స్ప్రెసెస్ no action but position. అంటే ఇందులో యాక్షన్ ఏముందో తెలియదు మనకి, కానీ అదేం చేస్తుంది, సబ్జెక్ట్ యొక్క పొజిషన్ ఏంటో చెప్తుంది. అందుకే దీన్ని పొజిషనల్ వర్బ్ అని అంటున్నాం మనం. పొజిషనల్ వర్బ్ అనొచ్చు, బీ వర్బ్ అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, బేసికలీ బై నేచర్ స్వభావాన్ని బట్టి వర్బ్ అనేది రెండు రకాలుగా డివైడ్ చేశాం. ఒకటి యాక్టివ్ వర్బ్, ఇంకోటి బీ వర్బ్. యాక్టివ్ వర్బ్ అనేది దేన్ని అంటాము అంటే ద యాక్షన్ విచ్ ఎక్స్ప్రెసెస్ ఎ పర్టికులర్ యాక్షన్. ఏదైతే ఒక యాక్షన్ని పర్టికులర్గా రిఫర్ చేస్తుందో అది ఖచ్చితంగా యాక్టివ్ వర్బ్. ఏ వర్బ్ అయితే యాక్షన్ని పర్టికులర్గా రిఫర్ చేయదో అది బీ వర్బ్. వెరీ సింపుల్. చూడండి, ఇప్పటికి కూడా చాలా బ్రాండెడ్ బుక్స్లో ఈ డీటెయిల్స్ లేవు. ఇప్పుడు కూడా మార్కెట్లో దాదాపు ఒక 10 దాకా బ్రాండెడ్ బుక్స్ ఉన్నాయి. ఆ 10 బ్రాండెడ్ బుక్స్లో ఇప్పుడు కూడా యాక్టివ్ వర్బ్ అంటే ఏంటి, బీ వర్బ్ అనే డీటెయిల్స్ లేవు. కానీ దానివల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే పిల్లల కన్వీనియన్స్ కోసం నేను 1994లో మొట్టమొదటిసారిగా ఈ యాక్టివ్ వర్బ్, బీ వర్బ్ అన్న పద ప్రయోగాన్ని ఉపయోగించాను పిల్లల కన్వీనియన్స్ కోసం. సో మరి బీ వర్బ్ అని రాసాం, బాగానే ఉంది. మరి ఆ డేట్ని బీ వర్బ్స్ అనాలి, అది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ బీ వర్బ్స్ ఏమున్నాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈజ్, ఆర్, యామ్. చూసారు కదా, ఇక్కడ ఇవన్నీ V1. ఈజ్ అనేది V1 లో ఉంటుంది, ఆర్ అనేది V1 లో ఉంటుంది, యామ్ అనేది కూడా V1 లో ఉంటుంది. మరి ఈజ్ అంటే అర్థం ఏంటి? ఉన్నది, ఉన్నది, ఉన్నాడు. ఆర్ ఉన్నవి, ఉన్నారు, ఉన్నాము. ఉన్నవి, ఉన్నారు, ఉన్నాము. మరి యామ్ అంటే అర్థం ఏంటి? ఉన్నాను. చూసారు కదా,
ఉన్నది, ఉన్నాడు, ఉన్నవి, ఉన్నారు, ఉన్నాము, ఉన్నాను. ఇవన్నీ V1. ఇది V1, ఇది కూడా V1, ఇది కూడా V1. ఇవన్నీ V1 లో ఉన్నటువంటి, V1 అంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇవన్నీ కూడా V1 లో ఉన్నటువంటి యొక్క V-verbs. మరి వీటిని V-verbs అని ఎందుకు అన్నాము? ఇగోండి, ఈజ్ ఉన్నది లేదా ఉన్నాడు, ఆర్ ఉన్నవి, ఉన్నారు, ఉన్నాము, యామ్ ఉన్నాను. చూడండి, ఈ V-verbs ని చదివేటప్పుడు అందులో కామన్ ఫామ్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఉన్నా అని కనిపిస్తుంది. కానీ అది ఏమై ఉన్నదో, ఎటువంటి పర్టికులర్ యాక్షన్ అనేది ఏంటి అనేది ఇక్కడ క్లారిటీ లేదు. అందులో అసలు యాక్షన్ పర్టికులర్గా ఏముంది అనేది మనకు తెలియదు. అన్నిట్లో కామన్ గా ఒకటే ఉంది. ఏముందంటే ఉన్నాను ఉంది. ఆ ఉన్నది ఏంటో తెలియట్లేదు, ఏమై ఉన్నదో చెప్పట్లేదు. అంటే ఏమై ఉన్నది అనేది చెప్పే స్వభావం ఇక్కడ వర్బ్కి లేదు. అందుకే ఇటువంటి వర్బ్స్ ఏమంటామంటే V-verbs అంటాం. ఈజ్, ఆర్, యామ్. మొత్తం మనకి 12 tenses లో కేవలం 8 tenses లో మాత్రమే ఏ సబ్జెక్ట్ వస్తే ఏ యాక్టివ్ వర్బ్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ వస్తే ఏ V-verb ఉంటుంది అన్న డీటెయిల్స్ మీకు డిజైన్ చేశాను నేను. మిగిలిన 4 tenses లో మనకి కేవలం యాక్టివ్ వర్బ్స్ మాత్రమే ఉంటాయి, V-verbs అనేవి ఉండవు. ఆ లిస్ట్ అనేది మనకు అవసరమైనప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే యాక్టివ్ వర్బ్ అంటే ఏంటి, V-verb అంటే ఏంటి అనేది చూడాలి. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చూసాం, యాక్టివ్ వర్బ్ అనేది ఏంటి, V-verb అనేది ఏంటి చూసాం. ఇది బై నేచర్. బై ఫామ్ రూపాన్ని బట్టి కూడా మళ్ళీ 2 రకాలు ఉంటుంది. ఇవి మనకు అవసరమైనవి. ఈ డీటెయిల్స్ ఇప్పుడు ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో పుస్తకాల్లో లేనివి. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. సో ఇప్పటి